ఈ రోజు ఆయన మహిమ కలిగిన కార్యాలు నీ కళ్ళారా చూచుదో. యెహోవా మహిమ మేఘములో కనబడితే ఆ మహిమ ప్రభులో కనబడుతుంది. ఈ రోజున అటువంటి మహిమను చూడాలని భూలోకమంతా మహిమ నిండుకొని ఉంటే మోషే వచ్చి దేవా దేవా ఓ పుణ్యాత్ముడా, ఓ గొప్ప సర్వశక్తి కలిగిన పరిశుద్ధుడా, ఈ కల్లారా ఇదిగో దయచేసి నీ మహిమను నాకు ఒక్కపారి చూడడానికి సహాయం దయచేవా. నిర్గమాకాండం 33:18 ఉంటుంది. దేవా, నిర్గమాకాండం 33 దేవా ప్రభా సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా, ఇంతటి భూలోకమంతని మహిమ నిండి ఉంది కదా నా తండ్రి. మేఘములో నీ మహిమ కనబడతా ఉంది. దేవుని పిల్లల అవసరాలను తీరుస్తా ఉన్నావు. నీ మహిమను నా కళ్ళారా చూస్తా ఉన్నాను. అయితే ఈ క్రియారూపముగా కాదు, నీ మహిమను నేను కళ్ళారా చూడాలి. ఈ కళ్ళకంత ధన్యత నీవు దయచేయండి ప్రభాని దేవుని ఎదుట ప్రాధేయపడుతున్నాడండి. ఈ 3 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుని బలమును నీవు చూచెదవు కాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయన దర్శనం నీకు కలుగును గాక, ఆయన మహిమను నీవు చూచుదువు గాక. మోషే అడుగుతున్నాడు, దయచేసి 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 నీ మహిమను నాకు చూపుమని. దేవా, నీ ముఖ దర్శనం చూడాలయ్యా. సమీపించరాని తేజస్సులో నివసించు అమరత్వం కలిగిన దేవా, ఆ మహిమను నేను చూడాలి. సమీపించరాని దివ్య తేజస్సులో కోటాను కోట్ల దేవదూతల మధ్యలో కెరూబుల మధ్యలో నీవు స్తుతినందుతున్న మహిమ కలిగిన దేవా, ఈ కళ్ళారా నిన్ను ఒక్కసారి చూడాలయ్యా. ఎన్నో అద్భుతాలు చూస్తున్నాను, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూస్తున్నాను, కానీ నిన్ను నేను కళ్ళారా చూడలేదు. నా కళ్ళకి దర్శనం కలగాలయ్యా. ఈ రోజున పడుకున్న కూడా దేవ దర్శనం లేదు. కళ్ళారా డైరెక్ట్ ఎలాగో ప్రభు అంటున్నాడు, మోషే నన్ను చూచి ఏ నరుడు జీవించలేడు, బ్రతకలేడు. కానీ నీవు అడుగుతున్నావు కదా, నీవు అడుగుతున్నావు కదా. అవును ప్రభా, చూడాలి. నీవు అడుగుతున్నావు కదా, చూడాలి ప్రభా. ఎలాగైనా దర్శనము చూడించాలి ప్రభా. దేవుని బ్రతిమను అడుగుతున్నాడు. యేసయ్యా నీ మాట వద్దనకయ్యా, దయచేసి నీ దివ్య స్వరూపాన్ని చూడాలయ్యా. మోషేకు ఒక ఆశ కలిగి ఉంది, మోషేకు ఒక తపన కలిగి ఉంది, మోషేకు ఒక దప్పిక కలిగి ఉంది, మోషేకు ఒక ఆరాధన కలిగి ఉంది. దేవుని నేను చూడాలి ఆశ మోషేకు. ఆయన మహిమను చూడాలని ప్రభావాడు. మోషే ఆ బండ మీద నిలబడు, ఆ బండ సౌతులలో నుంచి నా చేతులు నీ ముఖాన్ని కప్పుతా, నేను వెలుచుండగా నా వెనుక భాగాన్ని చూడు. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున ఆయన మహిమను చూడాలని మోషే దేవుని ఎదుట ప్రాధేయపడుతున్నాడు కదా. ఈరోజు నీ ఆశ ఏమిటి అడిగారు ఇశ్రాయేలు జనాలు. అయ్యా, నీ మహిమ మేఘములో కనబడింది, మంచిదే. యేసు ప్రభులో మహిమ భూలోకమంతా నిండుకొని ఉంది. ఆయన చూడాలని ఆశపడ్డాడు మోషే. బండ మీద నిలిచాడు. ఆ బండ క్రీస్తే. ప్రభు దర్శనం నీకు కావాలంటే క్రీస్తు అనే బండ మీద నీవు నిలబడాలి. మొదటి కొరింథీ 10:4 ఉంటుంది. ఆ బండ క్రీస్తే. ఆ బండ మీద నువ్వు నిలబడాలి. ఆ బండ మీద నిలబడినట్లయితే నీవు దేవుని మహిమను చూసేదువు గాక. క్రీస్తులో నిలబడాలి, లోకములో కాదు. నీ అవసరత తీరాలి అంటే
నీ ఆకలి దప్పులు తీరాలి అంటే క్రీస్తు అనే బండ మీద యేసు ప్రభు మీద కట్టిన మందిరములో కానీ దేవుని సన్నిధిలో ప్రార్థనలో కానీ దేవుని ఎల్లప్పుడూ కొనియాడే బిడ్డగా స్థిరపడి ఉండాలి, నిలబడాలి. ఆ బండ క్రీస్తు బండ మీద నిలబడు. ఆ బండ సొంతంలో నుంచి నువ్వు చూడు, వాటి అనుభవాలు వేరు. అయితే ఈ రోజున ప్రభు అంటున్నాడు, దేవుని మహిమ భూలోకమంతా నిండి ఉంది, భూలోకంలో ఒక నరుడు నీ మహిమను చూడాలి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు నరావతారిగా మనుషుడి ఆలోచన ఎరిగిన దేవుడు. ఆయన మహిమ భూలోకమంతా నిండుకున్నది కనుక ఆ భూలోకమునకు నరావతారిగా నా ప్రభు అనేక ప్రజలు కనబరుటకు తన మహిమను తగ్గించుకొని భూలోకమునకు వచ్చి వేసి ఉన్నాడు. హల్లెలూయా! చప్పట్లు బిగ్గరగా కొడదాం. హల్లెలూయా! 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 ఒక నరుడు ఆలోచన, ప్రభా నీ స్వరూపాన్ని నేను చూడాలి అనుకుంటే ఆయన మహిమ ఏమిటో తెలుసా? ఆయన మహిమను తగ్గించుకొని భూలోకమునకు మనుషులందరూ కనబడాలని ఒక నరుడి అవతారములో ప్రభు మనుషులకు కనబడుతూ ఉన్నాడు. కనబడిన దేవుడు ఒక్క మాట అన్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం అందరూ చదవండి. యోహాను సువార్త 11వ అధ్యాయం 40వ వచనం. హల్లెలూయా! నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. భూలోకంలో దేవుని అవసరత తీరాలి, దేవుని అవసరత నమ్మిన ఎడలా. ప్రభు అంటున్నాడు, దేవుని మహిమను చూడాలంటే ఒక ఆప్షన్. ప్రభు నమ్ము. యేసు ప్రభు అంటే నమ్మలేవు. దేవుడు నీ అవసరతను తీరుస్తాడు, దేవుడు నిన్ను నడిపిస్తాడు, దేవుడు నీకు క్షేమము కలగజేస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యము కలగజేస్తాడు అని దేవుడు చెబుతా ఉన్నా నమ్మలేరు జనులు. కానీ దేవుని మహిమను నేను చూడాలి, దేవుణ్ణి చూడాలి. దేవుని మందిరంలోకి వెళ్తున్నావు, బాప్తిసం తీసుకున్నావు, సమస్తంలో దేవుని నిలబడవు. క్రీస్తు అనే బండ మీద నిలబడినా కూడా ప్రభు నమ్మడం లేదు. ఓసారి నీ గుండెల మీద చేయి ఉంచుకొని చెప్పు, దేవుడు నిజముగానే నా అవసరతలు తీరుస్తాడు అన్నవాళ్ళు ఉన్నారా? అయ్యా, ప్రభువుని నమ్ముకున్నాం, ప్రార్థన మందిరానికి వస్తున్నాం, వెళుతున్నాం, అంతేగాని కష్టం చేసుకో దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడయ్యా? పని చేసుకోవాలి, రొట్టె తినాలి, అంతే. ప్రభు కష్టపడమంటున్నాడు. ఆ కష్టార్జిత నీ జీవితం నిలబడిందా? కష్టపడుతూ ఉన్నావు, ఆ కష్టార్జన ఎంతో కష్టపడుతున్నావు, భారంగా కష్టపడుతున్నావు, ప్రయాసకు ఒళ్ళొచ్చి కష్టపడుతున్నావు. కానీ అంత సొమ్ము వచ్చిన నీ కళ్ళ కనపడతా ఉందా? లేదు. ఒక నరుడి కష్టం ఎప్పుడు కానీ ఆశీర్వాదం కాదు. దేవుడిని కష్టార్జితాన్ని ఆశీర్వదిస్తే నీకొచ్చిన ప్రతి సొమ్ము నీ కుటుంబంలో నిలబడును గాక. హల్లెలూయా! అది దేవుని మహిమ. దేవుని మహిమ ఏమిటంటే నీకొచ్చిన సొమ్ము అనారోగ్య పాలు కాదు, పరాయి వాళ్ళ వడ్డీలు కట్టలేవు, ఇబ్బందులు పడలేవు. దేవుడు అంటాడు, నా మహిమను నీవు నన్ను నమ్ముతేనే చూస్తావు, నమ్మకపోతే కాదండి. దేవుని సన్నిధిలో నమ్మాలి. రాత్రి జరిగిన ఒక సంఘటన, ఈరోజు రాత్రి, నిన్నటి రాత్రి యోహాను కుటుంబంలో కూడికను ఏర్పాటు చేశాము. కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంది. అందరూ బిగ్గరగా 2 చేతులెత్తి హల్లెలూయా చెప్దామా? 2 చేతులెత్తి బిగ్గరగా తలలు పైకెత్తండి. ప్రభు ఏమంటున్నాడంటే, రాత్రి వేళ కూడికలో ప్రభు మాట్లాడుతున్న మాటలు, కొన్ని మాటలు, దేని విషయంలో నువ్వు చింతపడకు, ప్రభు మిమ్మల్ని గురించి చింతపడుతున్నాడని వాక్యం చెబుతూ ఉన్నాను. కుటుంబ ప్రార్థనలో మైకులను తీసుకుని వెళ్ళి బయట ఆ ప్రార్థన కూడికలోనికి
ఒక సహోదరి వచ్చింది. అప్పటికే తన భర్త అనారోగ్యములో బలహీనతలో ఉన్నాడు. ఆయన పేరు శివయ్య, మీకు అందరికీ తెలుసు. శివయ్య, హల్లెలూయా. ఆ బిడ్డకు రాత్రి వేళే నిన్నటి దినం మంది హాస్పిటల్ నుంచి చూయించుకొని రాత్రి వచ్చారు. రాత్రి అక్కడ ఉన్నారు, కూర్చున్నారు. ఆయన నేను వస్తానన్నాడు, కానీ ఆయన రాలేదు. అక్కగారు వచ్చారు, భార్య దేవుని మందిరంలో వచ్చి ఆ ప్రార్థన కోరికలోకి వచ్చి దేనిని గురించి చింతపడకుండా ప్రభు మాట్లాడుతున్నాడని ప్రార్థనలో కనిపెడతా ఉంది. అప్పటికి ఆయన మాత్రము యూరియన్ అంతా రాక మొత్తం అంతా కడుపు ఉబ్బిపోయింది. ప్రార్థన జరుగుతా ఉంది. ఏం చేయాలో అక్కడ ఆవిడ తలకిందులు పడుతున్నాడు. అయ్యో భార్యకు చెబుదామా, ప్రార్థనకి వెళ్ళింది. ఈ రోజే మొట్టమొదటిసారికి నేను దేవుని మందిరంలోనికి వెళ్ళమన్నాను, ఈ రోజే వెళ్ళింది. ఏ రోజు రాలేదు, ఈ రోజే ప్రార్థన ప్రార్థనకంటూ వెళ్ళింది. ఇప్పుడే నా కడుపంతా ఉబ్బిపోయింది, యూరియన్ బయటికి రాలేదు, కడుపంతా ఉబ్బిపోయి దమ్మలన్నీ పట్టేసి ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితిలో అమ్మా అని అడుస్తూ ఉన్నాడు. వారమ్మ, అయ్యా నువ్వు బెడ్ మీద నుంచి కిందికి దిగలేవుగా, నీవు ఏం చేస్తావు, ఎలా పడుతున్నావు? బాధలు చూడలేక తన తల్లి బయట కూర్చొని గమనించాలి. ఆయన నోటి మాట యథార్థంగా రాత్రి చెప్పిన సాక్ష్యం. ఏం చేయాలో దిక్కు తెలియని పరిస్థితులలో అప్పుడు అనుకుంటున్నాడట, ప్రభా యేసయ్య ఈ బాధను నొప్పిని భరించలేను, యూరియన్ రాకున్నాయి, నా కడుపు అంతా ఉబ్బిపోతా ఉంది, ఇక్కడ నేను ఏం చేయాలో బాధలు పడుతున్నాను. అడుగుదామా? నా భార్య ప్రార్థనకి వెళ్ళింది, అది ఈ రోజే ప్రారంభ దినం, నేనే వెళ్ళమన్నాను, ఏం చేయాలో దిక్కు తెలియదయ్యా. యేసు ప్రభువా నీవే సహాయం దయచేయండి, నీవే సహాయం దయచేయండి. యేసయ్యా యేసయ్య అనే తప్ప ఆయనకి ఏ ప్రార్థన రాదు. ఒకటే నామస్మరణ, యేసయ్య నాకు బాధను తొలగించని మాట్లాడుతున్నాడు. ఒక్కసారిగా ఆ కిడ్నీలో ఉన్న స్టోన్ ఇంతది, ఇది చిన్న సైజు స్టోన్ బయటకు వచ్చేసి చప్పలు కొడదామా? హల్లెలూయా. యథార్థమైన సాక్ష్యం ఆయన మందిరంలోకి వచ్చి మరలా చెబుతాడు. కిడ్నీలో ఉన్న స్టోన్ ఆశ్చర్యం, రాత్రి ఏడుస్తూ ఉన్నాడు. కుటుంబ ప్రార్థన ముగించుకొని ఆ కుటుంబంలోకి ప్రార్థన చేయడానికి నేను సహోదరులు వెళ్ళాము. అయ్యా దేవుడు నాకు లక్షలు మిగిలించాడయ్యా, డబ్బులు మిగిలించాడయ్యా, స్టోన్ ఇంత ఉందయ్యా అని ఆ స్టోను ఆయన బయటికి వెళ్ళాడుగా. యూరియన్కి వెళ్ళడానికి కాలంతో బ్యాండేజ్ వేశారు, బెడ్ మీద ఉన్నాడు కనుక ఆ యూరియన్ వెళ్ళాలంటే ఇల్లంతా గలీజ్ అవుతుందని ఒక గోళంలో యూరియన్ పోస్తే అమ్మా యేసయ్యా అని అక్కడికి వెళితే ఈ చిన్న సైజ్ రాయి. యథార్థంగా చెప్పడానికి సిగ్గు లేదండి. దేవుడు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. చప్పలు కొడదాం. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను నీ కళ్ళారా చూస్తావు. ఆయన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. నీవు నమ్మినట్లయితే ప్రభువు అంటున్నాడు, నమ్ముట నీ వలనైతే సమస్తం సాధ్యమంటారు. దేవుడు ఒక మాట అంటున్నాడు, నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తావు. నమ్మిన ఎడల ఆయన మహిమను చూస్తావు. ఆయన మహిమను, ఆయన గొప్ప కార్యాలు నీ కళ్ళారా కనబడాలి. ఈ రోజున దేవుని నమ్మకపోతే కాదండి. ఈ రోజున రాత్రి వేళ వెళితే ఏడుస్తూ కన్నీళ్లు పెడుతూ అయ్యా ఎప్పుడెప్పుడు దేవుని మందిరానికి రావాలని ఆశ కలిగి అయ్యా ప్రార్థన చేయండి. సంఘంలో ఏమంటున్నాడు తెలుసా? అయ్యా మందిరాన్ని చూడాలి, మందిరంలో ఆయన పాదాలు చెంతని ఆయనకు ఎన్నో గొప్ప మేలు చేస్తూ ఉన్నాడు. ఆయన మందిరంలో కనపడాలని ఆశ కలిగి ఉందయ్యా. మీ సంఘం అంతా త్వరగా ప్రార్థన చేస్తే ఈ రోజున ఒక్క రోజే నా భార్య కుటుంబ ప్రార్థనలోకి వెళితే నా దేవుడు ఎంత
ఆశీర్వాదం కనబరిచాడు కదా. ఆ మందిరంలోకి వస్తే నేను ఎంత బాగుపడతానో, మందిరంలోకి వచ్చేటట్లు ఈ కాలు బాగయ్యేటట్లు ప్రార్థన చేయండి అయ్యా. ఎంత ఆశ, ఎంత ఆశ అండి. ఈ రోజున నీ కుటుంబంలో కన్నీళ్ళు కానీ మిగలడానికి గల కారణం ఏంటో తెలుసా? నీ కన్నీళ్ళు కానీ బాధలు కానీ మిగలడం అలాగే నిలిచి ఉన్నాయి. ఆ సమస్యలు పోవడం లేదా? రోగంలోనైనా బాధల్లోనైనా కన్నీళ్ళైనా ఈ రోజున ప్రారంభంలో వచ్చిన బిడ్డలు దేవుని గొప్ప సాక్ష్యాన్ని కళ్ళ మీద చెప్తున్నాడు. ప్రభు అంటున్నాడు, ఇదిగో నన్ను చూడాలనుకుంటున్నావా? అవును ప్రభు, నీవు నమ్మిన ఎడల నా మహిమను నీవు చూస్తావు. హల్లెలూయా. నీవు నమ్మిన ఎడల నువ్వు మహిమను చూస్తావు. నమ్మకపోతే కాదు. దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు లేడు, ఈయన మాటలు కాదు. ప్రభు అంటున్నాడు, నీవు నమ్మిన ఎడల నా మహిమను చూస్తావు. ఈ రోజున రాత్రి వేళే ఈ ఊర్లోనే ఉన్నాడు. ఆయన దగ్గర మీరు అలిగాడు, ఆయన చెప్తాడు. నేను చెప్పాల్సిన మాట లేదు. ప్రభు అంటున్నాడు, నమ్మిన ఎడల నీవు దేవుని మహిమను, నమ్మిన నీవు. మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో నమ్మిన నీవు ఏం చేయాలి? యేసు ప్రభు నమ్మినావు, అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు చూసావు. చూసిన నీవు నమ్మి బాప్తిస్మం తీసుకున్నవాడు రక్షింపబడును. చప్పట్లు కొడదామా? నమ్మిన నీవు, బాప్తిస్మం తీసుకున్న నీవు రక్షించబడ్డావు. నిత్య రాజ్యములో నుంచి పాల్పొప్పులు పొందడానికి సహాయం దయచేసావు. మార్కు సువార్త 9:23లో 22వ వచనం ఒక్క మాట చూద్దాం. అందుకు యేసు నమ్ముట 22 ఒక తండ్రి తరచుగా అగ్నిలోను నీళ్ళలోను చాలండి, ఒక నిమిషం మరలా అలాగే చదువుదాం. అందరూ తలలెత్తి ఇలాగ చూడండి. హల్లెలూయా. ఓ కుటుంబంలో ఓ కుమారుడికి ఫిట్స్ వ్యాధి అనుకో, తరచుగా అగ్నిలోను నీళ్ళలోను పడుతున్నాడు. ఆ వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత మాట్లాడుతున్న మాట తండ్రి ఏమంటున్నాడంటే, ఇప్పుడు చదవండి. వెంటనే ఆ తండ్రి ఏమంటున్నాడో చాలా గమనించండి. నమ్ముచున్నాము. 22వ వచనం 9వ అధ్యాయం మార్కు సువార్త. ఏమైనను నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సాయం చేయండి. ఏమంటున్నాడు తెలుసా? యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభా, నీవు చనిపోయిన వారు లేపామంటున్నారు, గుడ్డి వారు చూచారంటున్నాడు. ఇదిగో నీ వలన ఏమైనా అయితే నా కుమారుని బాగు చేయి. ఆ మాట అర్థం అక్కడ లేదు, నేను చెప్తున్నా. నీ వలన ఏమైనా అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక తండ్రి దయ్యం పెట్టిన వాడిని తీసుకొని వచ్చి యేసు ప్రభు దగ్గర నిలబెట్టి నీ వలన చేతనైతే అన్నట్లుగా నీ వలన ఏమైనా అయితే చచ్చిపోయిన వాళ్ళు లేపడం కాదు, కళ్ళకు బాగు చేయడం కాదు. పుట్టిన నాటి నుంచి నా బిడ్డ ఇదిగో మూర్ఛ రోగం వచ్చి ఎక్కడ పడుతున్నా, అగ్నిలో పడుతున్నాడు, ఇదిగో నీళ్ళలో పడుతున్నాడు, వాడు సావలే, ఎక్కడ పడిన వాడు సావలే. ఇదిగో వీడిని నీ దగ్గర తెచ్చాను. నీ వల్ల మహిమలు, నీ మహిమ ఉంటే, నీలో గొప్ప కార్యాలు ఉంటే, అనేకులు చేస్తున్న నీ వలన ఏమైనా అయితే ఇదిగో నా కుమారుని బాగు చేయి, సాయం చేయి, వీడిని బాగు చేసి నువ్వు సాయం చేయి. ఈరోజు నీవు కూడా మాట్లాడినావా? యేసు ప్రభు, నీ వల్ల ఏమైనా అవుతుందయ్యా, నీ వల్ల ఏమవుతుందయ్యా నా కుటుంబం బాగు చేయడానికి, నీ వలన ఏదైనా సమస్య తీర్చడానికి, నీ వలన ఏదైనా బాధలు తీర్చడానికి, నీ వల్ల ఏమవుతుంది? అదే మాటలు అన్నాడు. నీ వలన ఏమైనా అయితే నాకు సాయం చేయి. ఈ రోజున ఈ మాటలు ఇక్కడ అనుకున్న వారందరూ ప్రభు మీతో మాట్లాడును గాక. హల్లెలూయా. దేవుడు ఏ మాట మాట్లాడలేదు.
నీ వల్ల చాతనవుతుందా? నీ వల్ల ఏమైనా అవుతుందా? ఎక్కడెక్కడో మహిమ కలిగిన కార్యాలు నా కళ్ళారా చూపించు అంటే యేసు ప్రభు 23వ వచనం ఇప్పుడు చదవండి, అందరూ జాగ్రత్తగా వినండి. అందుకు యేసు చాలండి, రేయ్ నన్ను కాదు ఏమైతుంది, ప్రభు దగ్గరికి వచ్చి నీ వలన ఏమైనా అయితే నాకు బాగు చేయన్నావు కదా, ఈ రోజున నీ వలన ఏమవుతుందిరా? నమ్ముట నీ వలన అయితే. చప్పలు కొడదాం. నమ్ముట నీ వలన అయితే. అయ్యా నాకు గర్భఫలము కలగదన్నారు. ప్రభు బాగు చేయగలడా? ప్రభు ఇవ్వగలడా? ఇవ్వగలడు. నమ్ముట నీ వలన అయితే. సమస్యలు ఎక్కువ ఉన్నాయి. అయ్యా నా బలహీనతలో ఉన్నాను, అయ్యా నేను అప్పుల బలహీనతలో ఉన్నాను, సమస్యలలో ఉన్నాను, అనారోగ్యంలో ఉన్నాను. దేవుడు చేయగలడా? నమ్ముట నీ వలన అయితే. అయ్యా నా జీవితంలో చూడాలి, మేలును చూడాలి, నమ్ముట నీ వలన అయితే. నమ్మేవానికి సమస్తము సాధ్యం. ఇప్పుడు కొట్టండి సభలో హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతుల పైకి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ఆయనకు చేతకాక కాదు, నమ్మడం మనకు చేత కావడం లేదు. ఆయన సమస్తము సాధ్యం చేసే దేవుడు. ఈ రోజున సహాయం చేయడానికి నా ప్రభు మహిమ కలిగిన దేవుడు. నమ్ముట నీ వలనైతే ఆయన మహిమను చూచెదవు. హల్లెలూయా. నమ్ముట నీ వలన అవుతుందా? యేసు ప్రభు మహిమను నీవు కల్లారా చూడాలి. ఆయన మహిమ భూలోకమంతా నిండుకుని ఉంది. ఆయన పాదాల దగ్గర వచ్చావు కదా, ఈ రోజున నీవేం చేయాలంటే నమ్మాలి. ప్రభు నాకు చేయగలడు. ఈ రోజున దేవుడి మహిమను నీ కళ్ళారా చూడాలనుకుంటే దేవుని నమ్మడం నీ చేతనవుతుందా? యేసు ప్రభు ఈరోజు ఆదివారం ఆరాధన ప్రార్థనకి వెళితే నా పనులు ఏమైపోతాయో, నేను ఈరోజు వెళితే నేనేమైపోతానో, నా కుటుంబం ఏమి ఇబ్బంది అవుతుందో. నమ్మడం చేత కాని వాడికి దేవుని మహిమను ఎలా చూస్తారు? యెహోవా మహిమ మేఘములో కనబడతా ఉంది. దేవుని మహిమ యేసు ప్రభులో కనబడతా ఉంది. ఆ ప్రభును నీవు నేను నమ్మగలిగితే నీ సమస్యను నా ప్రభు విడుదల చేస్తాడు. హల్లెలూయా. యేసు ప్రభు మీద నమ్మకమే లేకపోతే నీ జీవితం ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది శాపము కాదు. దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిన మాట. నమ్మడం నీ వలన అవుతుందా? చేతనవుతుందా అని అన్నాడు. నీ వలన ఏమైనా వీడు బాగు చేయి. దేవుడు అంటున్నాడు, నీ వలన నమ్మితే నేను చేస్తాను. నమ్ముతున్నాను. అపనమ్మకం లేకుండా చూడండి ప్రభు ప్రార్థన చేయించుకున్నాడు. దేవుడు అన్నాడు, నీ కుమారుడు స్వస్థపడును కాదు. దేవుడు స్వస్థపరిచాడు. ఈరోజు ఆ వ్యక్తిని బాగు చేసిన దేవుడు నీ కుటుంబాన్ని ఎందుకు బాగు చేయలేడు? ఆయన మహిమను నీవెందుకు చూడలేకపోతున్నావు? ఆయన గొప్ప కార్యాలు నీవెందుకు చూడలేకపోతున్నావు? ఆయన బలమును ఎందుకు చూడలేకపోతున్నావు? కారణం ఏంటో తెలుసా? లోపం ఆయనలో కాదు. ఆయన శక్తిలో లోపం లేదు, ఆయన బలములో లోపం లేదు, ఆయన మహిమలో లోపం లేదు. ప్రజలు చూస్తున్న మన కళ్ళలో లోపం ఉంది, మన విశ్వాసంలో లోపం ఉంది, మన నమ్మకత్వంలో లోపం ఉంది. కనుకనే ఆయన మహిమ కలిగిన కార్యాలు ఈ రోజున మన కళ్ళారా కనపడుతున్నాయి. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒకే ప్రశ్న, నమ్ముట నీ వలన అవుతుందా? ఈ రోజున దేవుడు నమ్మాం, అద్భుత కార్యాలు చూసావు, ఆయన సన్నిధిలో బాప్తిసం తీసుకున్నావు. ఆయన మరొకసారి మేఘాలలో రాబోతూ ఉన్నాడు. హల్లెలూయా. మేఘాల మీద ఆయన రాబోతూ ఉన్నాడు. దేనికి? మహిమ కలిగిన సంఘాన్ని తీసుకొని వెళ్ళడానికి. సంఘం ఎలా ఉండాలి? మహిమతో నింపబడి. సంఘం అంటే ఎవరు? మీరే. ఎవరైతే దేవుని మహిమ చేత పరిశుద్ధాత్మ చేత నింపబడి బలముగా నిలిచి ఉంటారో వారందరినీ ఆయన నిత్య రాజ్యమునకు తీసుకుని వెళ్ళడానికి రాబోతూ ఉన్నాడు. ఆయన మహిమ నువ్వు చూసి ఉండాలి, ఆయన బలము నువ్వు చూసి ఉండాలి, ఆయన దర్శనము నువ్వు చూసి ఉండాలి.
చూచిన నిన్ను మహిమతో నింపి మరలా తిరిగి నిన్ను ఆ మహిమ కలిగిన రాకడలు తీసుకుని ఆకలి దప్పులు లేని రాజ్యం, ఆకలి దప్పులు లేని రాజ్యం, ఆ రాజ్యంలో నీవు నేను ఉండాలని ఎక్కడ చూస్తావని మహిమ రెండవ రాకడలో ఆయన పరిపాలన చేస్తున్న రాజ్యంలో నువ్వు నిలబడితే ఆయన స్వారూప్యాన్ని చూస్తామండి. ఆయన స్వారూప్యం చూడాలని నీలో నాలో ఆలోచన ఉంటే అందరూ మోకరిద్దాం. ఈ చిన్న వాక్యముని దేవుడు దీవించును కాక. ఈ సమయంలో దేవుని మహిమను చూడాలనుకుంటున్నావు, మంచిదే. ఈ రోజున దేవుని మహిమను చూడాలని కోరుకుంటున్నావు, మంచిదే. ఈ రోజున దేవుని మహిమను చూడాలని కోరుకుంటున్నావు కదా, మోకాళ్ళు నిలబడు. అందరం ఈ సమయంలో మోకాళ్ళు నిలబడు. అందరూ లేచి నిలబడదాం.